గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు షీ టీమ్స్ మెరుగైన సేవలు అందిస్తున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలకు ప్రతినిత్యం అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టాయి. మహిళలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి తిరిగి ఇంటికి చేరేంత వరకు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నాయి. మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తోంది రాచకొండ కమిషనరేట్ పరిధిలోని షీ టీమ్స్ విభాగం. మహిళలకు ఆకతాయిలు, పోకిరీల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను క్షణాల్లో పరిష్కరించేందుకు షీ టీమ్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఇటీవల ఉదయం వాకింగ్ చేస్తున్న ఓ మహిళ పట్ల ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని వాట్సాప్ ద్వారా ఫిర్యాదు అందడంతో వెంటనే స్పందించింది షీ టీమ్. ఆకతాయిని పట్టుకుని చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు మళ్లీ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించకుండా కౌన్సిలింగ్ ఇచ్చింది. లేడీ వచ్చేసి వెంటనే మాకు వాట్సాప్ గ్రూపు, కమిషనరేట్ వాట్సాప్ గ్రూపుకు మెసేజ్ పెట్టడంతోనే సార్ వెంటనే రెస్పాండ్ అయ్యి మా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఉమెన్ సేఫ్టీ వింగ్తో పాటు ఐటీ కోర్ టీమ్కి, లోకల్ ఎస్ఐ టీమ్స్కి కూడా, క్రైమ్ టీమ్కి కూడా చేయడం జరిగింది. అది ఒక 1 వీక్ మేము కష్టపడి అది అట్టి సీసీ కెమెరాస్ అన్నీ కూడా సెర్చ్ చేసి ఎవరైతే అది టచ్ చేసిపోయారు అనేది బాగా చెక్ చేశాము. అతను ఒక 2-3 కిలోమీటర్స్ రేడియస్లోనే రిపీటెడ్గా తిరుగుతూ ఈ విధంగా చేస్తున్నారని ఐడెంటిఫై చేసి అతనికి నెక్స్ట్ ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. అది బస్టాండ్లో, రద్దీ ప్రదేశాలలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే వారిని మఫ్టీలో ఉన్న షీ టీమ్స్ పట్టుకుంటున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారికి చెక్ పెట్టేందుకు 250 హాట్ స్పాట్లను గుర్తించింది షీ టీమ్స్ సిబ్బంది. ఆకతాయిలు మహిళలతో ప్రవర్తిస్తున్న తీరును షీ టీమ్స్ తమ దగ్గరున్న స్పై కెమెరాలలో రికార్డ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. పోకిరీలు మరోసారి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కాలేజెస్ ఓపెనింగ్ టైంలో, క్లోజింగ్ టైంలో ఐటీ పీపుల్ ఆఫీస్కి వెళ్ళే టైంలో ఇవన్నీ కూడా చూసుకుంటున్నాము. హాట్స్పాట్స్తో పాటు హాట్స్పాట్స్ విజిట్ చేయటము, డెకాయ్ ఆపరేషన్స్ చేయటంతో పాటు మెట్రో స్టేషన్స్లో, మెట్రో ట్రైన్స్లో కూడా డెకాయ్ ఆపరేషన్స్ చేస్తున్నాము. ఇంకా అదేవిధంగా సేమ్ టైం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కాలేజెస్లో, వర్క్ ప్లేసెస్లో కూడా కండక్ట్ చేస్తున్నాము. దీంతో పాటు మేము కంప్లైంట్స్ కూడా రిసీవ్ చేసుకుంటున్నాము. అది డైరెక్ట్గా మాకు రాచకొండ వాట్సాప్ నెంబర్కి వచ్చే కంప్లైంట్స్ రిసీవ్ చేసుకొని మేము చేస్తాము. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులతో పాటు పనిచేసే ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉమెన్ సేఫ్టీ విభాగానికి ఫిర్యాదు చేసేందుకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో వాట్సాప్ కంట్రోల్ నెంబర్ను ఏర్పాటు చేశారు. మహిళలకు ఎదురవుతున్న సమస్యలు, వారిపై దాడులు, ఒత్తిళ్లను పరిష్కరిస్తున్న షీ టీమ్స్ బాధితుల ఫిర్యాదులను సీక్రెట్గా ఉంచుతున్నాయి. తమ ఇబ్బందులను పోలీసులకు, కుటుంబ సభ్యులకు చెప్పలేక ఇబ్బందులు పడుతున్న మహిళలకు అవగాహన కల్పించేందుకు కాలేజీలు, పబ్లిక్ ప్లేస్లలో భారీ LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అందరికీ కూడా ఒకటి టీ సేఫ్ ఒకటి ఉన్నది కదండి, ఇది ట్రావెల్ సేఫ్ అనే ఒక యాప్ కూడా ఉంది. అది కూడా డౌన్లోడ్ చేసుకోమని అందరికీ చెప్తున్నాము. ఒక డైల్ 100కి కాల్ చేసి మనకి అలర్ట్ మెసేజెస్ వస్తాయి. వాటికి మనం రిప్లై ఇచ్చినంత కాలం మనల్ని వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. అది అందరికీ కూడా అవేర్నెస్ ఇస్తున్నాము. దాంతోపాటు సెల్ఫ్ ప్రొటెక్షన్, ఏ విధంగా మనము ఒంటరిగా వెళ్తున్నాము, ఏ విధంగా షేర్ చేయటం, ఎక్కడికి వెళ్తున్నాము అనేది మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా షేర్ చేయాలి, ఏ విధంగా ఇన్ఫార్మ్ చేయాలి, ఏదైనా ఇష్యూ అయితే కూడా వెంటనే ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనేది కూడా, అంటే గుడ్డిగా వెళ్ళకోకుండా ఏదైనా జరిగితే ఎలాగా స్పందిస్తామనే నెగిటివ్ థింకింగ్తోనే మనం పోవాలి ముందుకి అని కూడా అవేర్నెస్ ఇస్తున్నాము. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కంపెనీలలో పనిచేసే మహిళలకు ఉమెన్ సేఫ్టీపై అవగాహన కల్పిస్తున్నారు. మహిళలు ఆఫీసులకు వచ్చి వెళ్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా టీ సేఫ్ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వచ్చు. దీంతో పోలీసులు వారి కదలికలు పర్యవేక్షిస్తుంటారు. ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే వెంటనే సంబంధిత ఏరియా పరిధిలోని పోలీసులు మహిళలకు రక్షణ కల్పిస్తారు. మహిళల సేఫ్టీ కోసం రాష్ట్రంలో ఉమెన్ సేఫ్టీ విభాగం షీ టీమ్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాలతో మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలను చేపట్టారు.